మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ చూపు సరిచేసుకొనుట. హల్లెలూయా. మనము ఈ లోకము యాత్ర ముగించి పరలోకానికి వెళ్ళాలంటే మనము కొన్నిటిని జయించాల. ఎక్కడ? భూలోకములో. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందుకు పనికిరాని వాడును, అయోగ్యుడను నన్ను ఈ స్థలంలో నిలబెట్టి నా ద్వారా నీవు మాట్లాడబోచున్న మాటలను బట్టి దేవానికి స్తోత్రములు. అయ్యా, నేను మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచించి గ్రహించే బిడ్డలుగా వారిని ఉంచండి. ఎవరితో మాట్లాడుతున్నారో వారు మారడానికి కృప దయచేయండి. అయానికి స్తోత్రములు. నాలో తప్పిదం ఏదైనా ఉన్నట్లయితే ప్రభువా, నేను కూడా సరి చేసుకునే బిడ్డగా నన్ను ఉంచండి. దేవానికి స్తోత్రములు. ఇక్కడ మాతో అందరితోనూ మాట్లాడమని నీ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం ఈ లోకంలో కొన్నిటిని జయిస్తేనే పరలోకానికి వెళ్ళగలుగుతాం. అవునా కాదా? చాలా ఉన్నాయి జయించాలంటే. అందులో ఒకటి చూపుని సరిచేసుకొనుట. మనము చూసే ప్రతి చూపుని సరిచేసుకోవాలి. మన దేవుడి మందిరంలో అడుగుపెట్టినప్పుడు పక్కవారిని చూడడం కానీ, వ్యర్థమైన వాటిని చూడడం కానీ దయచేసి ఎవరు చేయకుండా ఉండాల. అయితే ఇది చూపు అనేది సరి చేసుకోకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో, నశించిపోతామో మనం ఈరోజు తెలుసుకుందాము. బైబిల్లో ఆది నుంచే ఉన్నది చూపు. ఆదికాండము 3వ అధ్యాయము 3, 5, 6లో చూస్తే చూచి దేవుడు అవును. అవును. తక్కువ ఇచ్చాను. హల్లెలూయా. చాలు. హల్లెలూయా. ఏమండి, సాతాను అవ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు సాతాను మాటలకి ఆలోచనలు పడిపోయి దేవుడు చెప్పిన పనిని చేయకుండా సాతాను చెప్పిన పనిని అవ్వ చేస్తుంది. ఏం చేస్తుంది అక్కడ? సాతాను ఆ యొక్క మాటలతో మప్పిపుచ్చుతున్నాడు అవ్వని. ఏమని? ఇక్కడున్న పండ్లన్నీ తినమన్నాడు, కానీ ఆ యొక్క చెట్టు పండునే తినొద్దన్నాడు. అయితే మీరు అది తింటే దేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారు, మీ కళ్ళు తెరవబడతాయి, అది ఇది అని చెప్పాడు. చెప్పేవాడికి లేనప్పుడు మరి కనీసం వినేవాళ్ళకైనా ఉండాలి కదా. అయితే ఏమేం చేసింది? ఆ మాటలకు లోబడిపోయి ఆ పండుకెళ్ళి చూసింది. హల్లెలూయా. ఇటు చూడండి, ఆ పండుకెళ్ళి చూసింది. ఆ పండుకెళ్ళి చూసినప్పుడు ఆ పండు ఎలా కనపడుతుంది? రమ్యముగాను అందంగాను ఆకర్షించబడినదై కనపడుతుంది. హల్లెలూయా. ఆమె చూడడం వలనే కదా సాతాను మాట చెప్పినప్పుడు ఆమె ఆ పండుకెళ్ళి చూడడం వలన ఆ పండు ఆమెకు రమ్యంగా కనపడుతుంది. అంటే సాతానుడు ఆ పండును రమ్యంగా కనపడటానికి, కోసుకొని తినటానికి ఆ యొక్క ఆలోచన చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆమె ఆ పండు కోసుకొని తిన్నది. తినేది కాక ఆమె భర్తకు కూడా ఇచ్చినది. హల్లెలూయా. అలా ఆనాటి నుంచే చూపు ద్వారా అపవిత్రపరచబడిన, పాపంలో పడిపోయి ఉన్నవారు ఉన్నారు, అపవిత్రపరచబడిన వారు ఉన్నారు, శాపానికి లోనై ఉన్నవారు ఉన్నారు. అయితే ఇక్కడ శాపానికి లోనైపోయారు. హల్లెలూయా. కాబట్టి దేవుడి మాటలు మనం జాగ్రత్తగా వినాలా. సాతాను మాటలు కాదు. దేవుడు చూపించేవి ఉంటాయి, సాతాను చూపించేవి ఉంటాయి. హల్లెలూయా.
మనం మందిరానికి వచ్చామనుకోండి, స్త్రీలు ఎక్కువగా ఆ, వేరే వాళ్ళు ఎవరన్నా మంచి చీర కట్టుకుంటే చాలు, ఈ చీర బాగుంది, ఎక్కడ కొన్నారు, ఈ అంచు సరిగా లేదు, ఇది కొంచెం ఎట్టుంటే బాగుండేది అంటారు కదా. తెలుసు ఏమకి అది బాగానే ఉన్నది, కానీ ఒప్పుకోవటానికి ఇగో, ఆమెకి ఒప్పుకోలేక ఆమెనే డిస్టర్బ్ చేయాలని చూస్తుంది. ఆమెకు తెలుసు కొనుక్కున్న ఆమెకి ఈ చీర బాగానే ఉంటుందని. హల్లెలూయా. మనకి కూడా ఈ లోకంలో ఆశలు చూపిస్తూ ఉంటాడు సాతానుడు. ఏ రకంగా? బట్టల రూపంలో, బంగారు రూపంలో, డబ్బు రూపంలో, ఆస్తి రూపంలో అన్ని రకాలుగా ఆశలు చూపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మనం చూసేది దేన్ని బట్టి నడవాలనేది మనం ఆలోచించాలి. హల్లెలూయా. గొడవలు కూడా ఉంటాయి, గొడవలను కూడా చూస్తూ ఉంటారు మనోళ్ళు. వాళ్ళు కొట్టుకుంటున్నారు చూసారు, వాళ్ళని చూస్తూనే ఉంటారు, కానీ ఆపటానికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే మనకెందుకు, కొట్టుకొని చూద్దాం. కొంతమందికి ఇది ఒక ఆశ, గొడవలు పెట్టుకుంటే చూడాలని ఆశ, కొట్టుకుంటే చూడాలని ఆశ, చచ్చిపోతుంటే చూడాలని ఆశ. ఇవి చూడటానికి దేవుడు మనకు కళ్ళు ఇచ్చింది కాదు కదా. అలాగనే నేను కూడా ఒకసారి కొట్టుకుంటుంటే పోయా. తండ్రి కొడుకు, తండ్రి కొడుకును కొడతాడు, భార్యను కొడతాడు, బిడ్డను కొడతాడు. మన ఊరిలోనే కొడుతుంటే నాకు ఆ బాబు నా జేసీబీకి హెల్పర్గా వస్తున్నాడు. నేను ఆ బజార్కి ఎందుకో వెళ్ళాను, ఆయన తాగి ఉన్నాడని నాకు తెలియదు. అయితే కొడుతుంటే ఏడుస్తున్నారు, ఉరుకుతున్నారు. అన్న కొద్దిగా రా అన్న, మా నాన్న కొడుతున్నాడు నన్ను అంటే, మనకి ఎట్లాగా కొద్దిగా హెల్పింగ్ నేచర్ కదా అని నేను దవాల గోడ దూకేసి వెళ్ళిపోయి ఆ పిల్లగాడిని బయటికి నెట్టేసిన తర్వాత తాగినోడు అతను ఊకుంటాడా, నా దగ్గరకు వచ్చి, అరే నువ్వు చేపట్టుకే నా కొడుకు అటు పోయిండాడు, లేకపోతే వాడు ఇవాళ నా చేతులు చచ్చేవాడు అన్నాడు. కర్ర పట్టుకొని ఇట్లా లేపిండు. కొట్టలే అనుకున్నా, ఎందుకంటే నాకు తెలిసిన ఆయనే కదా, నాకు తెలిసిన ఆయన కాబట్టి కొట్టడు అనుకున్నాను. నేను చేసింది మంచి పనే. అయితే కొట్టిన తర్వాత ఇక్కడ కొట్టాడు, కళ్ళు తిరిగి కింద పడిపోయాను. ఆ రోజు తర్వాత వాళ్ళు చెబుతున్నారు, లేచిన తర్వాత మా పిన్న వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత, అన్న వాడు మంచోడు కాదన్న, వాడు అట్టాంటోడు అన్న, నిజంగా కొడతాడు అన్న అని. మరి నాకెందుకు చెప్పలేదురా పోయేటప్పుడు అన్నారు అని అన్నాను. అంటే నువ్వు ఆలోపు వెళ్ళిపోయావు, ఇలా జరిగిందన్న అని చెప్పారు. ఆ దెబ్బ ఇప్పటికీ పోలేదు, ఇబ్బంది పడుతూనే ఉన్నాను. కానీ పోకపోవటం మంచిది కాదు, పోవటం మంచిదే, ఆపటం మంచిదే. దాన్ని రెచ్చగొట్టడం అనేది మంచిది కాదు. చూస్తూ ఉన్నాం కాదు, మనం చేయగలిగిన సహాయం చేయాల. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాట వినాల, కనీసం దేవుని దూతల మాటలైనా వినాల. అర్థమైందండి? దూతల మాటలంటే దేవుడు దూతకు చెప్పినా దూత వచ్చి మనకు చెప్తుంది, ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు ఇలా ఉండాలా, ఇటు పోవద్దు, అటు పోవద్దు, ఇది తినొద్దు, ఇది చేయొద్దని చెబుతుందా? చెప్పదా? చెబుతుంది. మనకి ఖచ్చితంగా దూతల ప్రేరేపణ జరుగుతూనే ఉంటుంది. దాసుడు ద్వారా, వాక్యము ద్వారా హెచ్చరిస్తూనే ఉంటారు. హల్లెలూయా. కానీ చెప్పినా కానీ వినకుండా ఒక ఆమె ఉంది. చెప్పినా కానీ వినకుండా ఒక ఆమె చూసి ఉప్పుగా మారిపోయింది. హల్లెలూయా. ఆమె ఎవరో తెలుసు కదా, లోతు భార్య. దేవుని దూతలు చెప్పాయి, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, వెనక్కి తిరిగి చూడకుండా నీవు నీ కుటుంబం మొత్తం సమితముగా వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోతున్నారు. దూతలు కూడా చెప్పాయి. వినకుండా ఆమె ఏం చేసింది? నిజమేనా ఇది నిజమేనా? దేవుడు నిజంగానే అగ్ని ద్వారా కాల్చేస్తాడా, నిజంగానే నాశనం చేస్తాడా అని ఆలోచన. ఎలాంటి ఆలోచన? అపనమ్మకపు ఆలోచన. దేవుడు మాటకి అపనమ్మకముగా ఆమె వెనక్కి తిరిగి చూసినదా లేదా? చూసినది కదా. చూడటం వల్ల ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది, చనిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట తూచా తప్పదండి. దేవుడు చెప్పినది చేస్తాడు కంపల్సరిగా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆలోచించాలి, లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. చాలా అనర్థాల వల్ల మనం నాశనం అవుతూ ఉంటాం జీవితాలు కూడా. హల్లెలూయా. అయితే మనము ఏమి చూడకూడదు అనేది గ్రహించినట్లయితే దేవుడి పట్ల మనం
విశ్వాసం కలిగి ఉండొచ్చు. హల్లెలూయా. స్త్రీలే కాదండి, పురుషులు కూడా కొన్నిటికి ఆశపడతారు. ఎలా అంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 2వ రాజులు 5వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. 2వ రాజులు, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిం మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిన కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెంటింపు వెండిని తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలను ఇచ్చి తన పనివారిలో 2 మీద వాటి వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. చాలు. హల్లెలూయా. విన్నారు కదండి. నయమాను ఒక రాజు, అతనికి కుష్టి రోగం వచ్చినది. ఆ రోగము తగ్గించుకోవటానికి ఎలీషా గారి దగ్గరికి వచ్చారు. ఎలీషా గారు ఒక ప్రవక్త. ఎలీషా గారి దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నప్పుడు ఎలీషా గారు నది దగ్గరికి వెళ్ళి 7 మార్లు మునగండి నీకు నయమైపోతుంది అనగా నయమాను రాజు గారికి కోపం వచ్చింది. ఏంది, ఇంత రాజుని వచ్చాను, కనీసం నా దగ్గరకు వచ్చి చూడలేదు, మాట్లాడలేదు, నా ముఖం చూడలేదు, ఏదో బిచ్చగాళ్ళలాగా చెప్పినట్టు చెబుతున్నాడు నాకు అని కోపం వచ్చింది. పక్కన అతను ఏదైతే చెప్పాడో, మీరు ఏదైనా చెప్తే పెద్ద పెద్ద కార్యములు చెప్తే చెయ్యరా, నదిలో మునగమన్నాడు అంతే కదా అని చెప్పేసి వెళ్ళిపోయారు, మునిగారు. ఆయన స్వస్థత పొందిన తర్వాత అతను రాజు కాబట్టి స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞతగా ఆ ఎలీషా గారికి సన్నటి నారపు వస్త్రములు, వెండియు, బంగారమును కొంత కానుకగా తీసుకొని వచ్చినప్పుడు అక్కడ నిలబడి నయమాను ఒక భటులు వెళ్ళి చెబుతుండగా గెహాజీ వెళ్ళి ఎలీషా గారికి చెబుతున్నప్పుడు ఎలీషా గారు నాకు ఆమెం వద్దు, తీసుకెళ్ళిపోమని చెప్పినప్పుడు ఎలీషా గారి దగ్గర ఈయన గెహాజీ అనే వ్యక్తి మంచి శిష్యుడు, చాలా భక్తిపరుడు, మంచి శిష్యుడు. కానీ ఈ గెహాజీ రథముల వెంట పరిగెడుతున్నాడు. ఎందుకో తెలుసా? రథముల వెంట ఆ యొక్క బంగారమును, వెండిని, ఆ యొక్క సన్నపు నారపు వస్త్రమును తీసుకొనడానికి. దానికంటే ముందు ఏం జరిగింది, వారు తెచ్చిన వాటిని ఈ గెహాజీ చూశాడు. హల్లెలూయా. వాటిని చూశాడు. ఏంటి ఇతను ఇవన్నీ వ్యర్థమైన అనుకుంటున్నాడా, విలువైనవి ఎందుకు వద్దంటున్నాడు అని అనుకోని గెహాజీ ఆశ లోపల మొదలైంది. హల్లెలూయా. ఆశ మొదలైంది లోపల. చూడటం వల్ల ఆశ కలుగుతుంది, చూడటం వల్ల పాపం వస్తుంది, చూడటం వల్ల హంతకులుగా మారిపోతాము, చూడటం వల్ల కొన్ని జయించాల, చూపుల ద్వారా కొన్ని జయించాల, లేకపోతే కొన్ని సందర్భాల్లో చెప్పాను కదా, నశించిపోతాము, రోగాలు తెచ్చుకుంటాము, మరణం తెచ్చుకుంటాము. హల్లెలూయా. ఇక్కడ గెహాజీ ఆ చూపు వల్ల ఆకర్షితుడై సంపాదించుకొనుటకు ఆయన రథముల వెంట పరిగెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వెళ్ళినప్పుడు అతను చెప్పాడు, తీసుకెళ్ళమన్నాడు, 2 భటులను ఇచ్చాడు, అది తీసుకెళ్ళమన్నాడు, బాగానే ఉంది. ఒక గదిలో పెట్టేసి ఎలీషా గారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. ఒక రాజు ఒక భటుడు ఒక రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు నాకు కొంత స్థలము కావాలా ఇల్లు కట్టుకొనటానికి అని అడిగినప్పుడు ఆ రాజు అన్నాడంట, నీవు ఎంత దూరమైతే ఉరకగలుగుతావో, ఎంత దూరమైతే నువ్వు నడవగలుగుతావో అంత స్థలాన్ని నీకు అప్పగిస్తాను అన్నప్పుడు ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, ఇక పరిగెత్తుతూ ఉన్నాడు. ఆకలి అయినా ఆగట్లేదు,
దాహం అయినా ఆగట్లేదు. ఎందుకు? ఆయన కొంత సమయం ఇచ్చాడు. ఈ సమయం వరకు నువ్వు ఎంత దూరం అయితే విరుగుతావో అంత నీకే ఇస్తానన్నాడు. అన్నప్పుడు ఇతను అలాగే పరిగెత్తుతూ ఉండగా కొంత సమయం ఆగిదు అనుకున్నప్పుడు ఈయన ఏమనుకున్నాడు, కొద్దిసేపు ఆగితే ఇంకా కొంత దూరం ఉరకాల్సి వచ్చేది కదా, అప్పుడు ఆగిపోద్ది, ఈ స్థలము కలవదుగా నాకని ఆయన ఆగకుండానే పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తి ఏమీ లేదు కాబట్టి, తిండి లేదు, దాహం లేదు, మంచినీళ్ళు లేవు కాబట్టి ఒక దగ్గర పడిపోయాడు. పడిపోవడం అంటే మామూలుగా స్పృహ తప్పి కాదు, చనిపోయాడు. హల్లెలూయా. అప్పుడు అతనికి కావాల్సింది ఎంత అండి? స్థలము 6 అడుగుల స్థలము. ఆశపడ్డాడు. ఈ లోకంలో కొంత స్థలము కోసం అడగొచ్చు కదా, అతి ఆశ ఎక్కువయ్యి నేను ఎంత ఉరిగితే అంత స్థలం వస్తుంది, నేను ఇక్కడ ఎంతో పెద్ద స్థలం ఉన్న వ్యక్తిని అనుకున్నాడు, అవుతాననుకున్నాడు. కానీ 6 అడుగుల స్థలము కోసం, శ్మశానం కోసం పరిగెత్తాడనేది అతనికి కూడా తెలియదు. హల్లెలూయా. ఈనాడు గెహాజీ కూడా అతను తన వెంట కుష్టి రోగమును తెచ్చుకుంటాను అనుకోలేదు. హల్లెలూయా. అర్థమైందండి? తను ఉరికిన దానికి ప్రతిఫలముగా నయమాను వదిలిన కుష్టి రోగము తనకి ఒక్కడికే కాదు, తన కుటుంబం సమితముగా ఇక తరతరములు ఉండేటట్టుగా ఎలీషా ప్రవచించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన చేసిన పాపానికి తన కుటుంబం వారు బలయ్యారు. చూస్తున్నారు కదండి, ఈనాడు తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లలకి ఏదో ఒక రకంగా తగులుతూనే ఉంటుంది. పితరులు చేసిన పాపము ఏదో ఒక రకంగా కుటుంబానికి వస్తూనే ఉంటుంది, తరతరములుగా వెంబడిస్తూనే ఉంటుంది. అది పాపమైనా, శాపమైనా, శాతపడు శక్తులైనా, ఆ యొక్క పూజకి సంబంధించిన వాటికి ఏదైనా సరే చూస్తూనే ఉన్నారు కదా. తరతరముల నుంచి పాపము విడిపించబడాలి మనకి. హల్లెలూయా. ఆనాడు ఆ గెహాజీ కుష్ఠరోగమును తెచ్చుకున్నాడు. హల్లెలూయా. కానీ లోకములో మనము చేయవలసి చాలా ఉన్నాయి, కానీ కొన్నిటికి ఆశపడకూడదు. హల్లెలూయా. ఆశపడని వ్యక్తి కూడా ఒకళ్ళు ఉన్నారు బైబిల్లో. బైబిల్లో చూద్దాము. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిడిపోవచ్చుండగా చాలు. హల్లెలూయా. 9వ వచనం. అలాగే ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడితో అంటున్నాడు పేతురు గారు, ప్రయాసపడితే కానీ ప్రతిఫలం లేదయ్యా, కానీ నువ్వు చెప్పినట్లుగానే మేము వలలు వేస్తాము అన్నప్పుడు విస్తారమైన చేపలను వారు వాళ్ళలో చూశారు. హల్లెలూయా. అవునా? దేవుడు చెప్పిన మాట విన్నారు కాబట్టి విస్తారమైన చేపలను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ వలలు పిరిగిపోగా వలలకు ఆ పడవ కాక ఇంకొక పడవకు సహాయం కోసం, అంటే అన్ని చేపలు వచ్చాయి, విస్తారమైన చేపలు వలలో వచ్చాయి. వారు ఇంకొక ఓడను కూడా సపోర్ట్ చేసుకొని దాంట్లో కూడా నింపారు. వారు పోసిన చేపలన్నీ ఒక రాశిగా కనపడుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు పోసిన చేపలన్నీ రాశిగా కనపడుతున్నాయి. రాశిగా అంటే కుప్పగా, ఒక కుప్ప కనపడుతుంది. హల్లెలూయా. కుప్ప కనపడుతుంది. ఆ కుప్పను చూసి పేతురు గారు ఆశపడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో మనము ఒక ఉద్యోగం వచ్చిందండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. 1,00,000 రూపాయల శాలరీ, బంగారం లాంటి ఇల్లు ఉంది, బంగారం లాంటి భార్య ఉంది, పిల్లగాళ్ళు 2, ఆస్తులు ఉన్నాయి, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఆశీర్వదించాడు దేవుడు. ఆశీర్వదించాడా లేదప్పుడు? ఆశీర్వదించాడు. ఇందులో కొంతమంది పిసిరాని సంఘానికి అధ్యక్షులు ఉంటారు. అధ్యక్షులు అంటే చాలామంది ఉన్నారు,
నాకు దగ్గర అధ్యక్షులు కూడా ఉన్నారు. హల్లెలూయా. బిజినెస్ సంఘానికి మెయిన్ అధ్యక్షుడే ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళ గురించి చెప్పట్లేదు కానీ ఇక్కడ అధ్యక్షుడి గురించి చెప్పాను అంతే. హల్లెలూయా. అయితే ఆశీర్వదించబడాడు ఏది ఇతను. దేవుడు పరిచర్యకి రమ్మనంగానే వస్తాడా రాడా? హల్లెలూయా. చాలామంది అయితే ఇష్టపడరు, ఎందుకంటే వెనక్కి లాగుతూ ఉంటారు. కొంతమంది నువ్వు పరిచర్యకి పోతే ఎలా, నీకు ₹1,00,000 శాలరీ వస్తుంది, నీకు ఇల్లు ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఎలా, నీకు సంపాదన ఉండదు, ఏముండదు అనుకుంటారు. కానీ ఈ జీతము కాదండి కావాల్సింది, లోకంలో ఉన్నంత జీతము కాదు. దీన్ని ఒక పెంట కుప్పలాగా ఎంచుతున్నాడు దేవుడు. బంగారమును పెంట కుప్పలాగా చెత్తలాగా ఎంచుతున్నాడు దేవుడు. కానీ మనకు అదే కావాలా. హల్లెలూయా. అది ఇక్కడ అవసరం ఉంది అంతే. మనకి అవసరం తగ్గట్టు సంపాదించుకుంటే చాలు. అయితే ఇక్కడ పేతురు గారు అలా రాసి చూసి ఆశపడలే. ఇంకా చేపలు వచ్చాయి, ఇక అమ్ముకొని నేను డబ్బులు సంపాదించుకుంటాను, ఇక నేను ఇక ఆశపడద్దు, చాలు ఏదైనా తెచ్చుకోవచ్చు అనుకోలే. కానీ చూశాడు, ఆ రాశిని చూశాడు. హల్లెలూయా. దేవుడు అతనితో చెప్పిన మాట ఏమనగా, నువ్వు చేపలు పట్టేవాడిగా కాకుండా మనుషులు పట్టే జాలరగా నేను చేస్తానన్నాడు. అన్న మాట క్షణమే పేతురు గారు దేవుని వెంబడించాడు. అక్కడ వలను వదిలేశాడు, ఓడను వదిలేశాడు, అక్కడ ఉన్న చేపలను వదిలేశాడు. హల్లెలూయా. అది కదా సాక్ష్యం అంటే. అలా బ్రతకాల, దేవుడు పిలుపుకి అలా లోబడాలా. హల్లెలూయా. ఈనాడు చాలామంది దేవుడు పిలుపుకి లోబడుతున్నారా? లేదు. చూస్తాం ఎలా కొంత సమయం కావాలా అనేది చూస్తూనే ఉంటాము. పిలిచిన క్షణమే, నువ్వు మరో క్షణమే దేవుని వెంబడించాలా. సేవ చేయాలన్నప్పుడు, హల్లెలూయా, పరిచర్య చేయాలన్నప్పుడు దేవుని వెంబడించాలా. హల్లెలూయా. అలా వెంబడించకుండా సమయాన్ని గడిపిస్తే నీకు ఆశీర్వాదం ఎలా ఉంటుంది? హల్లెలూయా. హల్లెలూయా. బాప్తిసం తీసుకోవడానికి కూడా చూస్తూ ఉంటారు చాలామంది. ఎలా? చదువు అయిపోవాలా, లేకపోతే ఇంటర్ అయిపోవాలా, డిగ్రీ అయిపోవాలా, చదువు అయిపోవాలా, జాబ్ రావాలా, పెళ్ళి కావాలా, పిల్లగాలు పుట్టాలా, వాళ్ళు పెద్ద కావాలా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి. ఈ లోపు నువ్వు ఉంటావా? నువ్వు ఉండవు కదా. నువ్వు ఉన్నదానికి ఇవన్నీ ఎందుకు నీకు? హల్లెలూయా. ఈ సంపాదన ఎందుకు నీకు? హల్లెలూయా. ఒక ధనవంతుడు అంటాడు, ఈ డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఒడ్లు ఉన్నాయి, అన్నీ చూసుకొని ఆనందపడతా ఉంటాడు. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు సంపాదించింది నీ కొడుకులు అనుభవిస్తే ఏముంది ఆడ? చేతగాని వాళ్ళుగా బతుకుతున్నారు నీ కొడుకులు. నువ్వు సంపాదించేది ఏంది? నువ్వు చూసేది ఏంది? వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు సంపాదించుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడి మాటకి లోబడాలి. దేవుడు ఏదైతే చూపిస్తున్నాడో, ఏదైతే మనకి మంచిదో దాన్నే చూడాలి. హల్లెలూయా. చూపించిన దానికి లోబడద్దు, ఆశపడద్దు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ చాలామంది అలాగే బ్రతుకుతున్నారు, కానీ ఆ బ్రతుకు అనేది సరైనది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి కొంతమంది చూపిస్తాడు బైబిల్లో. కాబట్టి దాన్ని బట్టి మనం చూద్దాము కొంతమందిని కూడా. హల్లెలూయా. మనం ఎలా ఉన్నామో, మనం ఏ జీవితాన్ని నడిపిస్తున్నా, ఏ జీవితంలో ఉన్నామో, సరైన జీవితంలో ఉన్నామా లేదా సాతానుకు సంబంధించిన జీవితంలో ఉన్నామా అనేది దయచేసి ఆలోచించండి. ఎందుకంటే దేవుడు వదిలిపెట్టాలి. అది ఏది? టీవీ అయినా సరే. టీవీ అర్థమైందండి. మాదైతే దేవుడి చిత్త ప్రకారం అయితే ఏదో ఒక రకంగా అయితే అసలు మూలన పడ్డది. దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది మా వాళ్ళకి. కొద్ది పర్లేదు. మళ్ళీ ఒకవేళ ఏమన్నా సాతాను దూరి మా వాళ్ళ దాంట్లో దూరతాడో లేదా ఎక్కడెక్కడో దూరతాడో తెలియదు. దూరిన తర్వాత మళ్ళీ టీవీ కార్డు వేయాలా, టీవీకి పెట్టాలా అన్నారనుకోండి, మరి అప్పుడు ఎట్టుండదో చూడాలా. ఇప్పుడు వరకైతే దేవుడి చిత్త ప్రకారం అయితే, దేవుడి పట్ల అయితే టీవీ అయితే మా ఇంట్లో మోగట్లేదు. సంతోషం. అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. చూడవసరం లేదు, టీవీని బంద్ చేయండి. ఇక టీవీని చూడవసరం లేదు. సీరియల్ ఎక్కువగా చూస్తారు, ఆ సీరియల్ కూడా బంద్ చేయండి. చూడటం కూడా మంచిది కాదు. కాబట్టి ఇందులో ఒక ఆమె తెలిసిన ఆమె ఎలా అంటే సినిమాల పిచ్చి. ఒకప్పట్లో సినిమాల హాల్కి వెళ్ళాలంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అలాంటి ఒక పిచ్చి ఆమె ఉంది. సినిమాలు చూడటానికి ఎవరికి తెలియకుండా పోదాం అనుకుంది. అయితే ఆ సమయానికి రెడీ అయిపోయే సమయానికి కొడుకు వచ్చేసరికి సేదరించుకుంటుంది. వీడిప్పుడే వచ్చిండు అది అని. చిన్న పిల్లగాడు
మా ఎలిషా అంత కాబట్టి కొంచెం తక్కువ ఉంటాడు అనుకోండి. అయితే స్కూల్ నుంచి రాగానే ఇక చూడండి అటు ఇటు చదువుతుంది. వాడు ఏడతా ఉండు, నేను కూడా వస్తా అంటున్నాడు, నేను కూడా సినిమాకి వస్తా మమ్మీ అంటున్నాడు. తర్వాత అటు ఇటు చేసింది, వాళ్ళ అమ్మ అది చూసింది. సరేరా నువ్వు కూడా రా అని చెప్పేసి రెడీ చేసింది. రెడీ చేసేసి ఇక సినిమాకి తీసుకెళ్ళడానికి రెడీ చేసింది. చొక్కా వేసింది, పౌడర్ వేసింది, బాగానే ఉంది, నిక్కర్ వేసింది. ఇక స్కూల్కి తీసుకుపోవడానికి రెడీ అయింది, సినిమాకి తీసుకుపోవడానికి రెడీ అయింది. ఇక వెళ్తూ వెళ్తూ ఉంటుంటే వీడేమో చక్కగా నడవట్లే. 2 అడుగులు వేస్తున్నాడు, కింద పడుతున్నాడు, 2 అడుగులు వేస్తున్నాడు, కింద పడుతున్నాడు. ఏంది ఏమేమో ఆ చూపు అంతా ఎటేపు ఉంది, ఆ సినిమా థియేటర్కి వెళ్ళే ఉంది. ఆ సినిమా ఎప్పుడు అయ్యో స్టార్ట్ చేస్తారా, లేట్ అవుతుందా అని లాకపోతా ఉన్నది. వీడు పడతా ఉండు లేస్తూ ఉండు, పడతా ఉండు లేస్తూ ఉండు. దగ్గర పోయిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఏందమ్మా మీ పిల్లగాడికి కింద పడుతున్నాడు లేస్తూ ఉండు అంటే, ఇందాక దాకా స్కూల్ నుంచి వచ్చాడు బాగానే ఉందండి, ఇప్పుడే ఏమైందో తెలియట్లేదు అనగానే అతను అమ్మ నువ్వు నిక్కర ఎట్టేసినావు చూడమ్మా అన్నాడు. నిక్కర తెలుసు కండి, నిక్కరు నువ్వు ఎలా వేసినావు చూడమ్మా అంటే ఆమె చూసేసరికి అంటుంది, చూసింది రావద్దు అనుకుంటుంది. ఒక కాలు ఒక దాంట్లో వేయాల్సింది, ఒక దాంట్లోనే 2 కాళ్ళు వేసింది. హల్లెలూయా. మరి 2 కాళ్ళు ఒక దాంట్లో ఉంటే ఎట్ట నడుస్తాడు? నడవడు కదా. వాడు పడతా ఉండు లేస్తూ ఉండు. వాడు ఏం చెబుతాడు? గట్టిగా మాట్లాడితే ఏమో కొడుతుంది. హల్లెలూయా. తల్లి కదా, అధికారం ఉంది తల్లికి. కానీ అధికారం ఎలాంటి అధికారం ఉండాలా? సరైన చూపు చూపించాలా, సరైన దారి చూపించాలా, సరైన మార్గం చూపించాలా, సరైన మాటలు చెప్పాలా. హల్లెలూయా. నువ్వు ఈ మార్గం ఎలా మాకు ఇది తప్పు మార్గము, ఇలా మాట్లాడ మాకు ఇది తప్పు మాటలు, ఇలా నువ్వు వారిని చూడమాకు, ఇది మంచి మార్గము కాదు, ఇది సరైన చూపు కాదు. హల్లెలూయా. పిల్లగాళ్ళకి నేర్పించాల్సిన మార్గాలు తల్లి నేర్పించాలి. ఏమే చెడిపోయినప్పుడు పిల్లగాళ్ళు చెడిపోరా? తల్లిదండ్రులు చెడిపోయినప్పుడు పిల్లగాళ్ళు చెడిపోరమ్మా? చెడిపోతారు. కాబట్టి వారిని సరైన మార్గంలో నడిపించండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించండి, లోకంలో ఉన్న వాటిని ఆశించొద్దు, లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమే. హల్లెలూయా. మనం చూసే చూపు ప్రతి ఒక్కటి, బంగారమైనా సరే, వెండి అయినా సరే, ఆస్తులైనా సరే, ఈ లోకమంతా రమ్యంగా కనపడ్డా కానీ ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఏదైనా సరే ఆశించొద్దు. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క మాటల్ని మీరు ఆలోచించండి దయచేసి తప్పనిసరిగా. ఇంతవరకు పెద్దవాళ్ళతోనే దేవుడు మాట్లాడనుకోండి, ఇప్పుడు నుంచి యవనస్తులతో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక యవనస్తులను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 యవన జీవితం, యవన బిడ్డల కొరకు దేవుడి చేతిలో 2 అంచుల ఖడ్గముగా వాడబడేది యవన బిడ్డలు. హల్లెలూయా. యవనస్తులు దేవుడి పట్ల ఎలా ఉన్నారో సరి చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. సాతానుడికి తెలుసు ఎవరిని ఎలా పడేయాలో, ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏది నచ్చిద్దో దాన్నే ముందు పెడతాడు. హల్లెలూయా. కంపల్సరిగా దానికి లోపడతారని తెలుసు. హల్లెలూయా. యవన బిడ్డలకి కొంతమందికి బైకులు అంటే ఇష్టం, R15 అని, FZ అని, పల్సర్లు అని, అవంటే ఇష్టం. కొంతమందికి హీరోలు ఎలా కటింగ్ చేసుకుంటారో, హీరోలు ఎలా పాయింట్లు వేసుకుంటారో కట్ చేసుకొని అలాంటివి అంటే ఇష్టము. హల్లెలూయా. కొంతమందికి త్రాగటం ఇష్టం, కొంతమందికి తిరగటం ఇష్టము, కొంతమందికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఇష్టము. హల్లెలూయా. కొంతమందికి దొంగతనం చేయడం ఇష్టము. కానీ వీటన్నిటికంటే ముందు ఏదైతే ముందు సాతాను చూపించేది మెయిన్ కాన్సెప్ట్ ఏదంటే ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ. హల్లెలూయా. ప్రేమ, అందము, డబ్బు. ప్రేమ ఎలా మొదలవుతుంది? అందము ద్వారా. హల్లెలూయా. దేవుడు మనం ఎలా ఉన్నామని కాదు, మనకి పరిచయం చేసిన వారు అందంగా ఉన్నారా లేదా, దేవుడు వారికి కొన్ని నిబంధనలు పెట్టాడు. కానీ వాటిని దాటిపోవాలంటే దేవుడి మాటలను పక్కన పెట్టేసి నా మార్గంలోకి రావాలా, నేను చూపించినది చూడాలంటే యవనస్తుల్ని మెయిన్ టార్గెట్ చేసేది ప్రేమ, అందము ద్వారా. హల్లెలూయా. మన బైబిల్లో ప్రేమలో పడ్డవాళ్ళు ఉన్నారు,
హల్లెలూయా. లేరా అండి? బైబిల్లో ఉన్నారా? లోకంలో ఉన్నారు. ప్రేమలో పడ్డవాళ్ళు ఉన్నారు, పడి నష్టపోయిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా? ఆదికాండము 29 15. లాబాను, నీవు నా బంధువుడివైనందున ఊరకే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావలేనో చెప్పుమని యాకోబుని అడిగాను. లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కలగలది, రాహేలు రూపవతియు సుందరనై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదని అన్నాడు. అందుకు లాబాను, ఆమెను అన్యులకిచ్చుట కంటే చాలు, నీకు ఇచ్చుట మేలు అన్నాడు. హల్లెలూయా. బైబిల్లో యాకోబు ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు లాబాను అనే వ్యక్తికి అల్లుడు వరుస. యాకోబు అల్లుడు వరుస. హల్లెలూయా. అంతేకండి, మరి ఆ పిల్లనిస్తా అంటే అల్లుడు అవుతాడు కదా, అల్లుడు వరుస. అయితే ఆ రాహేలును చూసి ఏమైంది? ఆమె ఎలాంటిది? సుందరమైనది, అంటే అందమైనది. హల్లెలూయా. వాళ్ళ చెల్లుంది, అక్క ఉంది. ఆమె అందంగా ఉందా? జబ్బు కల్లది. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, అక్కడి నుంచి బైబిల్లోంచే మనకి ఈ లోకంలోకి అన్నీ వచ్చేసాయి. హల్లెలూయా. యాకోబు ఆ రాహేలు చూసి ఏమన్నాడు? ఈమె కోసము నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తా అని అన్నాడు. హల్లెలూయా. అది ఏమిటి? ప్రేమించాడు. ప్రేమ గుడ్డిది అంటారు కదా, ఇంత గుడ్డిది అనుకోలే నేనైతే. అత్తగారింటికి పోయి ఎవరైనా అల్లుడు పని చేస్తాడండి? 7 సంవత్సరాలు. ఇది కాస్త 14 సంవత్సరాలు అయింది. మామ ఏమైనా తక్కువ? మామలు కూడా తక్కువ కాదు, ఎలాగైనా చేపించుకుంటారు. కానీ అల్లుళ్ళే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఆమె కోసం 7 సంవత్సరాలు పని చేశాడు, ఎట్టి చాకిరీ చేశాడు. హల్లెలూయా. ఇక నుంచి మనం కూడా అలాగే చెబుదాం ఎవరికన్నా. హల్లెలూయా. వింటున్నారా? మనం ఎవరు చెప్పినా మనకు వచ్చి చేసేవాళ్ళు ఎవరు లేరు కదా, చెయ్యరు. అలాంటప్పుడు 7 సంవత్సరాలు నువ్వు చేసిన తర్వాత నిన్ను నీ అత్త కానీ నీ మామ కానీ నిన్ను ఎవరైనా లెక్క చేస్తారా సరిగా? మా ఇంటిలో పని చేసిన వాడివి నువ్వు, నా బిడ్డ కోసం వచ్చిన వాడివి నువ్వు. హల్లెలూయా. రేపు భార్యకు కూడా నువ్వు చులకనైపోతావు. హల్లెలూయా. అలాగని చెప్పి నువ్వు సరే చేసావు, నీ ఇంటికి తీసుకొని వచ్చావు నీ భార్యని. తీసుకొచ్చిన తర్వాత నీ భార్య నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ లెక్క చేస్తుందా? రేపటి రోజున లెక్క చేస్తుందా? ఎందుకు లెక్క చేస్తుంది? నువ్వు ప్రేమించావు నాయన, నువ్వు చచ్చిపోయేంత ప్రేమించావు దాన్ని. ఆమె నిన్ను ప్రేమించిందా? లేదు కదా, నువ్వే ప్రేమించావు. అర్థమైందా? ఆ స్త్రీకి ఎలాంటి వారు, ఆ స్త్రీలు కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, వీడు నన్ను ప్రేమించాడు కనుక నేను ఏది చెప్పినా చచ్చినట్టు ఉంటాడు, నేను ఏది అడిగినా చచ్చినట్టు తెస్తాడు, నేను ఏమన్నా చచ్చినట్టు పడి ఉంటాడు. హల్లెలూయా. వాళ్ళ అమ్మని ఏమన్నా ఏం మాట్లాడు, వాళ్ళ నాన్న ఏమన్నా మాట్లాడు, నాకు ఏది నచ్చితే నేను అది అడుగుతాను. హల్లెలూయా. ఈనాడు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టేవారు ఉన్నారు. అలాగా ఏముందా భార్యలో? నిన్ను కన్న తల్లిదండ్రులు గుర్తురాట్లేదా నీకు? హల్లెలూయా. నిన్ను కన్న తల్లిదండ్రులు చూడట్లేదా? నిన్ను చూసి 9 మాసాలు మోసి కనిపెంచారే, నువ్వు ఈరోజు ఒక భార్య కోసమే నీ తల్లిని తండ్రిని అవమానిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి జీవితం మనకు వద్దండి. కొంతమంది ఎలా ఉంటారు, పెళ్ళైన తర్వాత వచ్చిన తర్వాత కొంతమంది ఎవరో అత్తలు చూసే విధానం ఎలా ఉంటుంది? వాళ్ళకి నీట్నెస్ ఉండాలి. హల్లెలూయా. శుభ్రంగా ఉండాలా, నీట్నెస్ ఉండాలా, బాధ్యత కలిగి ఉండాలా. వాళ్ళకి ఎలా ఉండాలంటే ఏది చెప్పినా
తూచ తప్పకుండా చేసేటట్టు ఉండాలి కోడలంటే. హల్లెలూయా, అవునా కదా? కోడలు అలాగే ఉండాలి. ఎందుకంటే ఆమె కూడా ఒక అత్త దగ్గర నుంచి వచ్చిన కోడలే. హల్లెలూయా. నీకు శుభ్రం నేర్పిస్తే నష్టమా? నీకు మంచి నేర్పిస్తే నష్టమా? నీకు ఇది అలా చేసుకో అని చెప్తే నష్టమా? నీకు చేత కావట్లేదంటే చేత కావట్లేదని చెప్పాలి. చూసుకుంటానే ఉంటావు, చూస్తూనే ఉంటావు, నేను చేయను అని ఎదురు సమాధానం చెప్తే ఎవరికైనా సరే కోపం వస్తుంది. హల్లెలూయా. ఒక మాట అత్త అన్నదని చెప్పేసి గుంజుకోమాకండి. ఎందుకంటే రేపు ఆమె చూసేది నిన్నే. రేపు నీ స్థానం ఏంటిది? అత్త స్థానము. హల్లెలూయా. రేపు నీకు కొడుకులున్నా, బిడ్డలున్నా, కోడలు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, వాళ్ళకి నువ్వు చెప్పాలా. నువ్వు చెప్పే స్థితిలో నువ్వు ఉండాలా. హల్లెలూయా. ప్రేమించి పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు. హల్లెలూయా. ఇక్కడ అదే చేశాడు. హల్లెలూయా. యాకోబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. ఒక్కరిని కాదండి, ఇద్దరిని. మళ్ళీ సారు ఒక్కరితోనే ఆగలేకపోతున్నారు, ఇద్దరంట. ఇక ఆయన ఎట్ట బతికిండో మాకు తెలియలే కానీ. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూపించింది ఏంటంటే, దీన్ని బట్టి అందమును మోహించి అందమును ప్రేమించి నీవు లోకాశలో పడిపోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది స్త్రీలు పురుషుల్ని ట్రాప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అందము ద్వారా. ఎలా ఉన్నారంటే, అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. నేను చాలామందిని చూశాను. ఆ పురుషుల్ని ఎలా అంటే, నువ్వు నా కోసం అక్కడికి రావా, నా కోసం ఇది తెస్తావా, నాకు ఈరోజు రావాలనుకుంటున్నా కానీ కొద్దిగా ఇబ్బంది అయ్యేటట్టుంది, ఒక్కదాన్నే అంటాడు. ఎక్కడి నుంచి? ఒక్కదాన్నే ఉన్నా, నేను హైదరాబాద్లో ఉన్నా, ఒక్కదాన్నే ఉన్నా అంటది. ఎలా? వీడు నేను వస్తాలే అని చెప్పేదాకా చెబుతూనే ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందండి? ఇలా మనుషుల్ని ఇబ్బంది పెట్టే స్త్రీలు కూడా ఉన్నారు ప్రేమతో. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి పురుషులు, యవనస్తులు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి లేపి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి పురుషులు జాగ్రత్త, యవనస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి ఇంకొకరు ఉన్నారు మన బైబిల్లో, ఎవరంటే సంసోను. హల్లెలూయా. సంసోన్ అందరికీ తెలుసు కదండి. హల్లెలూయా. అందరూ రెండు చేతులు లేపట్లేదు. హల్లెలూయా. సంసోను దెలీలా హల్లెలూయా. సారీ, కొన్ని పదాలు తిరగట్లేదు నాకు. దెలీలియా. హల్లెలూయా. దేవుడు స్తోత్రం కలుగును గాక. సంసోను ప్రేమించిన అమ్మాయి. హల్లెలూయా. ఆమె దేనికోసం ఆశించింది సంసోన్ని? హల్లెలూయా. తెలుసా అండి? సంసోను తనను చూశాడు, తన అందాన్ని చూశాడు, ప్రేమించాడు, బాగానే ఉంది. కానీ ఆమె ఇతరుని ఏమి చూసింది? హల్లెలూయా. వారి దగ్గర ఏమి చూసింది? బలము కాదు, ధైర్యము కాదు. ఆమెకి ఇస్తానన్నారు చూశారు, డబ్బు కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క నాణ్యాన్ని ఇస్తా అన్నారు. అతని బలము ఎక్కడ ఉన్నదో చెబితే చాలు. హల్లెలూయా. అవునా? ఇప్పుడు స్త్రీ పురుషుని మోసం చేసిందా లేదా? హల్లెలూయా. ఈ సంసోను కూడా దేవుడు మోసం చేశాడా లేడా? చేశాడు. ఇద్దరికి ఏదైతే ఇత్తుతావో అదే పంట కోస్తాము. మనం ఏదైతే చేస్తామో అదే మళ్ళీ తిరిగి మనకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి సంసోనుని ఆ యొక్క బలమును ఎక్కడుందో కనిపెట్టుకొని చెప్పటానికి డబ్బులు తీసుకుంది ఆమె. హల్లెలూయా. కాబట్టి ప్రేమించే స్త్రీ ఎలాంటిదో కూడా ఆలోచించాలి. కానీ ఇక్కడ నిజమైన ప్రేమలు ఉన్నా కానీ పురుషుడు అమ్మాయి అడిగింది వస్తువు తీసుకొస్తున్నాడు అనుకోండి, వీడికి పని లేదు, ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు. కానీ ఆమె అడిగిందల్లా తీసుకొస్తున్నాడు, అడిగిన చోటకల్లా తీసుకుపోతున్నాడు, చూపించాల్సిన అన్నీ చూపిస్తున్నాడు. కానీ అమ్మాయికన్నా అర్థం కావాలిగా, మరి నేను చేస్తున్నాడు డబ్బులు ఆడి నుంచి వస్తున్నాయని. ఏమో ద్వారా మనోడు ఒక దొంగగా మారిపోయాడు. హల్లెలూయా. అవునండి, ఈనాడు యవనస్తులు చాలామంది దొంగలుగా మారిపోతున్నారు. చైన్లు దొబ్బటము, బండ్ల మీద తిరుగుతూ వెచ్చలవిడిగా ఖర్చుల కోసము. హల్లెలూయా. సరైన స్త్రీ అలాంటిదిగా చూడాల్సిందే. తన కష్టంలో ఉన్నప్పుడు,
తన బాధలో ఉన్నప్పుడు, తన దుఃఖంలో ఉన్నప్పుడు, తన వేదనలో ఉన్నప్పుడు, తన కరువులో ఉన్నప్పుడు, తన వేదనలో ఉన్నప్పుడు, తన దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా నడవాలో దేవుడు చెప్పిన రీతిగా ఆమె నడవాల. హల్లెలూయా. అర్థమైందండి? కాబట్టి ఎవరైనా సరే స్త్రీలు దయచేసి ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నా కానీ దయచేసి మానేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది టైంపాస్ కూడా ఉంటుంది ఇందులో. టైంపాస్ అనేది ఎలా అంటే ఫోన్ రీఛార్జీల కోసము, హల్లెలూయా, ఫోన్ రీఛార్జీల కోసము టక్కున మెసేజ్లు పెడతారు, లేకపోతే టక్కున ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఎమ్మటే టక్కున కట్ చేస్తారు. మరి ఎలా? యువతలోడికి టెన్షన్ పుట్టాలా, ఏమైంది, ఏంది, నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది అంటది, టక్కున వేసేస్తాడు. అలాంటి టైంపాస్. కొంతమంది టైంపాస్ ఎలా అంటారు, నైట్ టైము ఫోన్ చేసి నాకు బిర్యానీ తేండి, నాకు ఆకలి అవుతుంది, అబ్బా నాకు ఆకలి అవుతుంది అనగానే వీడి ప్రాణం ఏదో విలవలాడిపోతుంది. తల్లి ఆకలితో పనుకున్నా బాధ లేదు వాడికి, తండ్రికి సరైన బట్టలు లేకపోయినా బాధ లేదు, సరైన తిండి ఇంట్లో లేకపోయినా బాధ లేదు. కానీ ఆమెకి ఎక్కడో ఆకలి అవుతుంది అనేసరికి వీడు పరుగున పోయి బిర్యానీ ఇచ్చి వస్తాడా? అలాంటి వారు కూడా ఉన్నారు. ఎలా? మనుషుల్ని ఇబ్బంది పెట్టేవా స్త్రీలు కూడా ఉన్నారు. హల్లెలూయా. అలా ఉండొద్దండి మనము. అర్థమైందా? ఎవరైతే తల్లిదండ్రుల తట్టున తిరిగి ఉంటారో వారు కూడా దేవుడి పట్లనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు చూపించే ప్రేమ చూడండి, తల్లిదండ్రుల ప్రేమ చూడండి, తల్లిదండ్రుల యొక్క ఆవేదన చూడండి, తల్లిదండ్రుల యొక్క కోరికను చూడండి, ఆత్మీయ తల్లిదండ్రులు మాట్లాడే మాటలు చూడండి, వారి యొక్క పరిచర్య ఎందుకు చేస్తున్నారు మన కోసం, వారు ఉపవాసాలు ఎందుకు ఉంటున్నారో చూడండి. హల్లెలూయా. బబ్బు ఉపవాసం ఉంటున్నాడు, 21 రోజులు ఫుల్ ఫాస్టింగ్ ఉన్నాడు. దేనికోసం ఉన్నాడు? ఆయనకి ఏమైనా ఆస్తి వస్తుందనా? ఏమైనా డబ్బు కోసం ఉన్నాడా? ఆశీర్వాదం కోసం ఉన్నాడు. ఆశీర్వాదాల కోసం ఉన్నాడు. ఆశీర్వాదాలు ఎవరి కోసము? అతను చూసేది దేనికి? దేవుడి యొక్క ఆశీర్వాదాలు చూస్తున్నాడు. దేవుడి ఆశీర్వాదాలు చూసి ఎవరికి ఇవ్వడానికి? మనకే. అనేక మందిని నశించిపోతున్న వారు రక్షించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు బలంగా లేకపోతే విశ్వాసులు ఉండగలుగుతారండి? ఉండలేవారు. ఆత్మీయ తండ్రి ఉన్న పొలాలను వదిలేసి ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు? పరిచర్య, వాళ్ళు చేసిన పరిచర్య ఎవరు చేయలేవారు నాకు తెలుసు. ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నాను. అంటే అప్పటి నుంచి చూడకపోయినా వారు చెప్పిన విధానము, వారు చెప్పిన మాటలు, ఆ అయ్యగారికి ఉన్న చేసే పని అయినా సరే కొన్ని చూశాను కాబట్టి ఆ పరిచర్య గురించి నాకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి చూస్తున్న తల్లిదండ్రుల యొక్క ఆవేదన కూడా ఆలోచించండి. మీరు చూస్తున్నారు కానీ ఏడిపించమాకండి తల్లిదండ్రులని. హల్లెలూయా. అలాగనే స్త్రీలు ఒక్కళ్ళదే తప్పు అనట్లేదు, పురుషులు కూడా ఉన్నారు ఇందులో. హల్లెలూయా. పురుషులేం తక్కువ తినలేదండి, పురుషులు కూడా ఉన్నారు. పురుషులు చూస్తూ ఉంటారు. ఎలా? దారిన పోతున్నప్పుడు ఇలా చూస్తారు. ఇలా చూడడం తప్పు కాదు, ఒక్కసారి చూసే చూపు తప్పు కాదు. హల్లెలూయా. రెండవసారి తిరిగి చూస్తారు, చూశారు, అది తప్పు, అది పాపము. ఎందుకు చూస్తారు తెలుసా? ఏమో ఎలా ఉన్నది ఏంటి, ఏమో ఎలా ఉంది ఏంటి, ఏమో అందంగా ఉన్నది, ఏమో ఒక ముఖం ఎలా ఉంది, ఇంకోసారి చూద్దాం, అబ్బా ఇంకోసారి చూద్దాం అనుకుంటారు. చూశారు? అది పురుషులకైనా స్త్రీలకైనా ఒకటే. రెండవసారి చూడడం పాపము. హల్లెలూయా. నీ భార్యని ఎన్నిసార్లైనా చూసుకో, నీ తల్లిని ఎన్నిసార్లైనా చూడు. అది ఏ రకంగా చూస్తున్నావు? నీ తల్లిని, నీ భార్యని ఏ రకంగా చూస్తున్నావు? నీ తండ్రిని ఏ రకంగా చూస్తున్నావు? నీ బిడ్డలను ఏ రకంగా చూస్తున్నావు? నీ సేవకులను ఏ రకంగా చూస్తున్నావు? ఈ చూపులు వేరైతే నువ్వు చూసే చెడు చూపు పాపము. అది ఒక స్త్రీని వేరకంగా చూడటం పాపము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యవ్వనస్తులు జాగ్రత్తగా ఆలోచించండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు చూపు ద్వారా పురుషులు, యవ్వనస్తులు పాపంలో పడకండి. నడవడిక సరైనది ఉందా లేదా దయచేసి ఆలోచించండి. హల్లెలూయా. ఇంకొకరి గురించి చూద్దాము. హల్లెలూయా. బైబిల్లో ఇలా కాకుండా చూడకుండా జాగ్రత్త పడిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. బైబిల్లో చూడకుండా జాగ్రత్తలు పడిన వారు ఉన్నారు. ఎవరో చూద్దామా? చూడకుండా, ఇలాంటివి వ్యర్థమైన వాటిని చూడకుండా. యోబు గ్రంథము 31:1-2.
నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగ చూసుదును, అలాగ చేసిన ఎడల పరమునన్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును. చాలు. హల్లెలూయా. చూశారు కదండి. ఇప్పుడు వరకు మనం చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఒకరు రోగము తెచ్చుకున్నారు, ఒకరు చనిపోయారు. హల్లెలూయా. ఒకరు బలమును పోగొట్టుకున్నారు, ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. హల్లెలూయా. ఒకరు వెట్టి చాకిరీ చేశారు చూడటం వల్ల, ఒకరు పాపములో శాపము తెచ్చుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ రెండు చేతులు లేపిస్తే దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక్కడ యోబు గ్రంథంలో పాపము చేయకుండా నా కన్నులను నేను నిబంధన చేసుకున్నాను అని మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అక్కడ అతని కన్నులకి నిబంధన చేసుకున్నాడు, నేను చూడను. హల్లెలూయా. ఈ రోజు నుంచి కూడా మనము చెడుని చూడకూడదని నిబంధన చేసుకోవాలా, వ్యర్థమైన వాటిని చూడకూడదని నిబంధన చేసుకోవాలా. హల్లెలూయా. పాపమైన దానిని చూడకూడదని నిబంధన చేసుకోవాలా. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పినది మనము ఆలోచించాలా, ఏది చూడకూడదో. హల్లెలూయా. అందరూ దయచేసి గమనించండి, అబ్బాయిలు ఆకర్షించే వాటిని మెయిన్ ఎక్కువగా చూడకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? యవనస్తులకి వాటికి లోబడిపోతే అంతే కథమిగా. ఇక్కడ కూడా యవన జీవితంలో ఉన్నప్పుడే మాట్లాడుచున్నాడు, నిబంధన చేసుకున్నాడు తన కన్నులను. అతను నిబంధన తప్పిపోతే దేవుని యొక్క మాట తప్పిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి రేపు దేవుని స్తుతిద్దాము. రక్షించబడాల. మనము నిబంధన చేసుకున్న తర్వాత మన దేవుడు రక్షించడానికి మనతో ఉంటాడు. హల్లెలూయా. కీర్తనలు 34:7 చూద్దాము. యెహోవాయందు భయభక్తులు కలవరచుడు, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతలు మనల్ని రక్షిస్తాయి. హల్లెలూయా. ఎలా? నువ్వు ఇప్పుడు పాపము చేసే మార్గంలో వెళుతున్నా కానీ ఇది సరైన మార్గం కాదు, నువ్వు బయటికి రాని లాగేస్తూ ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ దూతలు నీకు రక్షణగా ఉంటాయి, నిన్ను ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాయి. తొందరపడ్డా కానీ కొన్ని సరిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. లేదంటే మనము శాపానికి లోనైపోతాము. మన కన్నులు నిబంధన చేసుకోవాలా. చేసుకున్న తర్వాత దేవుడి యొక్క దూతలు రక్షణగా ఉంటాయి. నాకు ఇవన్నీ వద్దు, నేను పాపంలో ఉంటాను, నాకు నచ్చిన చూపు చూస్తాను, నాకు నచ్చిన దారిలో నడుస్తాను అనుకోమాకండి దయచేసి. హల్లెలూయా. చూపు ఉన్నది దేనికంటే మన శరీరాన్ని అంతటిని ఆశీర్వాదించే ఆ పాపములో పడివేసేది చూపు ఒకటే. హల్లెలూయా. ఆ చూపు, ఆ నేత్రములు శ్రేష్టమైనవి. హల్లెలూయా. ఆ నేత్రములు శ్రేష్టమైనవి మనకి. ఆ నేత్రము ద్వారా అంతరంగం అంతా చెడిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నిద్ర వచ్చినా కానీ ఆ కళ్ళే కదా మూసుకునేది, అవునా అండి? నిద్ర వచ్చినా కళ్ళే మూసుకుంటాయి. కాబట్టి కళ్ళు తెరిచి చూడాలి మనం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ నేత్రములను దేవుడు మనకు శ్రేష్టమైనగా ఉంచాడు. హల్లెలూయా. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఎవరింటికి వాళ్ళు పోండి, ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్తారా? ఎవరింటికి ఎందుకు వెళ్ళరు? ఎప్పుడు పోయే రోడ్డేనే, ఎప్పుడు ఉండే ఇల్లేనే, ఎప్పుడు మందేనే. కళ్ళు లేకుండా గుడ్డివారు ఎంతోమంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వారు బాధలో ఉన్నారు, వారి కళ్ళు లేవు. కాబట్టి మీకు కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళని వల్ల చెడిపోకండి. సరైన చూపును సరి చేసుకోండి చూపు ద్వారా. హల్లెలూయా. గుడ్డివారు ఎక్కడైనా కనపడ్డా కానీ సహకరించండి, సహాయం చేయండి, రోడ్లు దాటించండి. హల్లెలూయా. మన కొంత కళ్ళు మూసుకొని నడవలేమే, వారు ఎలా నడుస్తున్నారో ఆలోచించండి. వారికి లేనిది మనకి ఇచ్చాడు దేవుడు, ఆనందపడాలా.
ఆ కళ్ళని మనము చెడుగా ఆలోచించొద్దు, చెడుగా ఉపయోగించొద్దు. హల్లెలూయా. చెడుగా ఉపయోగించి ఆ కళ ద్వారా పాపము తెచ్చుకుంటే ఏమవుతుందో తెలుసా? రోమియోలకు రాసిన పత్రిక 6:23. రోమియోలకు 6:23. అయినను ఈ పాపము నుండి హల్లెలూయా 6:23. హల్లెలూయా. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. హల్లెలూయా. మనము చూడటం వల్ల పాపము చేసిన వారం అవుతాము, శాపము తెచ్చుకున్న వారం అవుతాము. హల్లెలూయా. ఆ పాపం వల్ల వచ్చేది జీతం ఏంటో తెలుసా? మరణము. పాపం వల్ల వచ్చు ముందు రోగము, తర్వాత వచ్చేది మరణము. హల్లెలూయా. కాబట్టి మనము అలాంటి స్థితిలో ఉండొద్దు. హల్లెలూయా. మనము పాపము చేసేవారిగా ఉండకండి దయచేసి. పాపము చేసేవారిగా ఉంటే మనము నశించిపోతాము, నరకానికి వెళ్ళిపోతాము. దేవుడు చూపించినది మనం చూడాలి. హల్లెలూయా. దేవుడు రాకడనేది 100%, 100కి 200% దేవుడు రాకడనేది ఉన్నది, రెండవ రాకడ. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరు చూస్తారు? అందరూ చూస్తారు. హల్లెలూయా. బైబిల్ చూడండి దయచేసి కొంచెం. అందరూ చూస్తారు. ఇందులో ఎవరు? సేవకులు చూస్తారు, విశ్వాసులు చూస్తారు, వాళ్ళ బిడ్డలు చూస్తారు, బిడ్డలు చూస్తారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు, అన్యులు చూస్తారు. కానీ దేవుడి రాజ్యంలో చేరడానికి పరిశుద్ధులు తప్ప ఎవ్వరు వెళ్ళలేరు. ఆ పరలోక రాజ్యమును ఎవరు చూస్తారు? దేవుని యందు భూలోకములో శ్రమపడ్డ వాళ్ళు. ఎవరి ద్వారా? దేవుని నమ్మని బిడ్డల వారి ద్వారా. హల్లెలూయా. దేవుని బిడ్డల్ని హింసించిన వారు కూడా చూస్తారు, దేవుని బిడ్డల్ని కొట్టిన వారు చూస్తారు, వ్యభిచారులు చూస్తారు, దొంగలు చూస్తారు, అబద్ధికులు చూస్తారు, మాంత్రికులు చూస్తారు, వ్యభిచారులు చూస్తారు. హల్లెలూయా. సేవకులను హింసించిన వారు చూస్తారు, సేవకుల్ని కొట్టిన వారు చూస్తారు, దేవుని బిడ్డల్ని హేళన చేసిన వారు చూస్తారు, కోతుల్లాగా ఆడించడానికి వచ్చారని చెప్పిన వాళ్ళు చూస్తారు. హల్లెలూయా. ఇంకా అనేక మంది చూస్తారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరు చూస్తారు. హల్లెలూయా. చూసినా కానీ వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. హల్లెలూయా. నరకం అనేది ఉంది, పరలోకం అనేది ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలు పరలోక రాజ్యంలో చేరతారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం చూసే ప్రతి చూపు దేవుడికి ఇష్టకరమైనదిగా జీవించాలా. హల్లెలూయా. దేవుడికి నచ్చేదానిగా ఉండాలి, మనము నచ్చేవాడిగా ఉండాలా, నచ్చే ప్రవర్తన కలిగి ఉండాలా. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోవాలా. హల్లెలూయా. నా చూపును సరిచేయమని, నా యొక్క చూపును వ్యర్థముగా కానివ్వకుండా నీకు ఇష్టకరమైన బిడ్డగా నేను ఉంటాకి అనే నా చూపును నీకే అర్పిస్తున్నాం ప్రభువా. నా చూపు, నా నేత్రములు మీరు కాల్చండి. ఈ పొరలు, పాపపు పొరలు ఉన్నట్లయితే కాల్చివేయమని అడగండి. ఆ చూపు ద్వారా నీ నామాన్ని ఘనపరిచే బిడ్డగా ఉండాలని మాట్లాడండి. హల్లెలూయా. చూపు సరి లేకపోతే అంతరంగం అంతా చెడిపోతుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరు చూపు ద్వారా ఏదైతే మేలు పొందాలనుకుంటున్నారో ఆ మేలు పొందకుండా సాతానుడు అడ్డుపడుతున్నాడు. హల్లెలూయా. నేను ఈ భూలోకంలో ఇంకా అనేకమై ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి జయించాలంటే. కాబట్టి అందులో ఒక మాట చెప్పాను కాబట్టి ఇంకా చాలా మాటలు ఉన్నాయి, దాని గురించి మీకు తెలుసు. కానీ దేవుడి యొద్ద యథార్థతగా బతకాల. రేపు జరగబోయే ఫంక్షన్ ఉంది, ఆ ఉపవాస ప్రార్థన ముగింపు కూడిక. అలాంటి ఇంకా జనవరి 1 ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొంతమందికి తెలియదు. మనం చూసే చూపు ఎలా ఉంటుంది అంటే, ఇలా ఉన్నది ఏంది, ఇంత ఉంది, సంపాదించారు, ఇంత ఉంది, కారు ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనుకుంటారు. కానీ వాటి వెనకున్న ప్రయాస భారము మీకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి వాటి గురించి కూడా ఆలోచించాలా. మీరు ఇవ్వకపోయినా బాధ లేదు. కొంతమంది ఇచ్చిన వారు ఉన్నారు, పోయిన గతంలో కొంతమంది వెళ్ళిపోయారు మన దగ్గర కూడా. అలాంటి వారిలాగా మాట్లాడవద్దుగా. హల్లెలూయా. కాబట్టి చూసిన దానికను మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇవ్వకపోయినా బాధ లేదు. కానీ వేరే వాళ్ళతో రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు, తెలియదు కదా వారికి. అలాంటి మాటలు కూడా మాట్లాడకండి దయచేసి. హల్లెలూయా. చూసే ప్రతి చూపు సరైనది ఉండాలా, చూసి నడిచే మార్గము సరైనది ఉండాలా. తల్లిదండ్రులకు బిడ్డలు సరైన మార్గము చూపించండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏదైతే మీకు మంచి ఇచ్చాడో, మంచి మార్గం ఇచ్చాడో ఆ మార్గంలో నడుచుకుంటూ మన కళ్ళ ద్వారా పాపము చేయకుండా మన కన్నులు కూడా నిబంధన చేసుకొని మన కన్నులను సరి చేసుకునే బిడ్డలుగా మనం ఉండాలని ఈ యొక్క మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.